తోరణ వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. భక్తుల సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా శ్రీవారిని నిన్న 75,533 మంది భక్తులు దర్శించుకోగా 3,81,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది. శనివారం ఏడుకొండలవాడికి ఇష్టమైన రోజు. ఆ రోజున ఆయనను దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు భావిస్తారు. అందుకే సాధారణ రోజుల కంటే శనివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి లడ్డూలు, అన్నప్రసాదం తయారీని కూడా ఎక్కువగానే చేస్తారు. గడిచిన మార్చి నెల నుంచి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఇక వచ్చే నెలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది. హుండీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలుంటాయి. మాడవీధులలో శ్రీవారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. ఏడాది 2 సార్లు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో ఇక సెప్టెంబర్ నెలతో పాటు అక్టోబర్ నెలలో జరగనున్న 2 బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు శిలాతోరణ వరకు క్యూ లైన్ కొనసాగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. దీంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులు గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఈరోజు సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.